మామూలుగా జ్వరాల్లో కొన్ని జ్వరాలు మామూలుగా కామన్గా వచ్చే సీజనల్ ఫీవర్స్, వర్షాకాలంలో శీతాకాలంలో వచ్చే ఫీవర్స్, మామూలుగా ఒళ్ళనొప్పులు, ఒళ్ళు పురపురంగా ఉండి జ్వరం వచ్చి తలనొప్పి, ఒళ్ళనొప్పులు, జ్వరం, జలుబు, దగ్గు, జ్వరం ఎలా ఉన్నా జ్వరం వచ్చింది అనుకోండి. అంటే జ్వరం లక్షణం ఏంటంటే మా శ్రీకే గారు చెప్తుండేవారు, సార్ నాకు ఫీవర్ వచ్చిందంటే ఫీవర్ మనకి ఫేవర్ అయ్యాని. ఫీవర్ అనేది ఇండికేషన్, లోపల ఏదో ఇబ్బంది ఉంది, అది టెంపరేచర్ రూపంలో బయటికి తెలుస్తుందన్నమాట, ఇండికేషన్. అందుకని ఆ వేడిని తగ్గించేయకూడదు, వేడిని సప్రెస్ చేయకూడదు. అందుకని జ్వరాన్ని వెంటనే తగ్గించేయకూడదు, వెంటనే హీట్ తగ్గిపోకూడదు మామూలుగా. అందుకేంటంటే జ్వరంకి మామూలుగా త్రిఫల చూర్ణం 50 గ్రాములు, త్రిఫల అంటే తెలుసు కదా, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ 1:2:4 ఫార్ములా మామూలుగా. ఒక వంతు కరక్కాయ, 2 వంతులు తానికాయ, 4 వంతులు ఉసిరికాయ, అది అలా కలుపుకున్నది త్రిఫల చూర్ణం అవుతుంది. ఒక వంతు కరక్కాయ, 2 వంతులు తానికాయలు, 4 వంతులు ఉసిరికాయ కలిపితే త్రిఫల చూర్ణం అవుతుంది అనమాట. మన దగ్గర అలా కలిపింది ఇస్తారు, 1:4, 1:2:4. త్రిఫల చూర్ణం 10 గ్రాములు అండి. త్రికట్టు చూర్ణం, త్రికటం అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, సమపాలు, 5 సంభాగాలే. అవి కొంచెం దోరగా వేయించి పొడి చేసుకుంటే త్రికట చూర్ణం అవుతుంది. మిరియాలు ఈ 3 సమంగా దోరగా వేయించి పొడి చేసుకుంటే త్రికట చూర్ణం అయిపోతుంది. త్రిఫల చూర్ణం, త్రికట చూర్ణం. త్రిఫల చూర్ణం 10 గ్రాములు, త్రికట చూర్ణం 10 గ్రాములు, ఒక 20 గ్రాములు గుంట కలవర చూర్ణం, బృంగరాజ, గుంట కలవరాకు ఆకు చూర్ణమే, గుంటకలరాకు చూర్ణం, బృంగరాజ అంటాం. గుంటకలరాకు, ఇది గుంటకలకర ఆకుల చూర్ణం, అది 10 గ్రాములే. యాక్చువల్గా అయితే ఏ మూలికైనా శీతాకాలం అండి కరెక్ట్ ఏమో. వర్షాకాలం వెళ్ళిపోయి శీతాకాలంలో మూలికలు సేకరించుకోవడానికి, మందులు చేసుకోవడానికి కరెక్ట్ టైం. అంటే ఇలాంటివి చేసుకోవడానికి వర్షాకాలం తర్వాత శీతాకాలంలో చేసుకుంటే, శీతాకాలంలో ఏముందంటే వర్షాకాలం అంతా మూలికల్లో, ఇలాంటి చిన్న మూలికల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. శీతాకాలంలో మనం మూలికలు కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా ఏంటంటే నీళ్ళంతా పోయి ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే సమ్మర్లో కలెక్ట్ చేసాం అనుకోండి, అందులో ఏముండదు, ఎండిపోతుంది. నేను శీతాకాలంలో ఈ ఆకులు అవి కలెక్ట్ చేసుకొని శీతాకాలం కరెక్ట్ టైం అండి. ఇక గింజలు అవన్నీ ఎలాగ శీతాకాలం తర్వాతే వస్తాయి, కాయలు అలాంటివి శీతాకాలం తర్వాతే వస్తాయి కాబట్టి పర్లేదు. ఆకులు ఎప్పుడు కూడా ఈ గుంటకలర్ అంటే ఎక్కువ ఖచ్చితంగా మనకి శీతాకాలంలో, శీతాకాలం తిరగగానే చేసుకోవచ్చు. నవంబర్, డిసెంబర్ అలా టైంలో. వర్షాలు వెళ్ళిపోయిన తర్వాత శీతాకాలంలో ఆకు దళసరిగా ఉండి బాగుంటుంది, అది పొడి చేసుకోవడం మంచిది కరెక్ట్ ఆ టైంలో. అప్పుడు రసం కూడా మీరు ఏదైనా హెన్నాకు వాడుకోవాలన్నా, హెయిర్కి వాడుకోవాలన్నా శీతాకాలంలో తీసిన రసం బాగా పట్టుకుంటుంది, చిక్కగా ఉంటుంది రసం. ఏదో చిక్కగా వస్తే అంత. ఇప్పుడు తీసామనుకోండి నీళ్ళు ఎక్కువ ఉంటాయి అందులో, వాటర్ నీటి శాతం ఎక్కువ ఉంటుంది, మందు శాతం తక్కువ ఉంటుంది. అదే శీతాకాలంలో తీసామనుకోండి అంతా మందే, ఇంకా రసం అంతా వచ్చిన నిజరసం అంటాం, చిక్కగా వచ్చింది, అది బాగా పనిచేస్తుంది. అలాగే ఆకు కూడా ఎండబెట్టి వాడుకుంటే అది శీతాకాలంలో కరెక్ట్గా ఉంటుంది. 3 అయినాయి కదా, త్రిఫల చూర్ణం, త్రికట చూర్ణం, గుంట కలరా చూర్ణం, ఇంకో 10 గ్రాములు పట్టిక బెల్లం చూర్ణం. అలా కలిపి పెట్టిన అనుకుంటే 6 నెలలు ఉంటుంది ఇంట్లో. ఏంటి ఇంత స్పెషల్గా ఏమైపోతుంది షుగర్ పేషెంట్లు? షుగర్ పేషెంట్లు తీపి విషయంలా చెప్తారు మీరు. ఏమైపోదు, ఒక చెంచా పావు చెంచా తింటే ఏమైపోదు, కమ్మలు విరిగిపో. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అందరూ ఏమనుకుంటున్నారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయింది అందరికీ. వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తే తగ్గదు, స్వీట్ పెడితే తగ్గుద్ది. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయి షుగరు. వాళ్ళకి ఇన్సులిన్ ఇస్తే ఏం తగ్గుద్ది? 150 యూనిట్లు, 100 యూనిట్లు, 150 యూనిట్స్, 200 యూనిట్స్ ఇస్తుంటారు. ఎంత చేసినా షుగర్ 300-400 ఉంటుంది ఇన్సులిన్. మామూలుగా ఇన్సులిన్ చేస్తే దెబ్బ తగ్గిపోవాలి, పొద్దున్న చేస్తే సాయంత్రానికి షుగర్ దిగిపోవాలి. కానీ ఎంతమంది ఇన్సులిన్ చేసుకుంటారు? ఎన్ని ఇన్సులిన్ చేసుకుని 3 టాబ్లెట్ వేసుకున్నా తగ్గని ఎంతమంది ఉన్నారంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాబట్టి ఇన్సులిన్ ఇవ్వకూడదు, వేరే ఆప్షన్ ఏదో ఉంటుంది. ఏ ఫీవర్ అయినా, జలుబు, దగ్గు, జ్వరం అలాగని కానీ, లేదా ఒళ్ళనొప్పులు, జ్వరం కానీ, ఈ సీజనల్ ఫీవర్స్కి పిల్లలైతే పావు చెంచా పొడి తేనెతో వేయాలి. ఇప్పుడు తేనె మనకి దొరకదు కాబట్టి మనం అలాగా పట్టి బెల్లం కలుపుకున్నాం, కొంచెం వేడి నీళ్ళతో వేయండి, గోరువెచ్చని నీళ్ళతో పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం పోయాలి. మామూలుగా 1-2 డోసులు తగ్గిపోద్ది. తగ్గకపోతే అప్పుడు మళ్ళీ ఏదైనా మీరు టెస్ట్ చేయించుకొని చూసుకొని, ఏదైనా ఇప్పుడు ఏదో మలేరియా, టైఫాయిడ్ అన్నారు,
మలేరియా టైఫాయిడ్ అని చెప్పి టెస్ట్ చేసుకుంటాం, ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఎందుకంటే టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి రిస్క్ చేయక్కర్లేదు. అంటే ఏ వైద్యం చెడ్డది కాదు, ఏ వైద్యం మన శత్రువు కాదు, అన్నీ ఉపయోగించుకోవాలి. అందుబాటులో ఉన్నప్పుడు ఉపయోగించడం తప్పలేదు. ఇప్పుడు జ్వరం వచ్చింది, అప్పుడు ఇమీడియట్లీ టెస్ట్లు వేసి మందులు వేసుకోలేం కదా, ఆ వెళ్ళేదానికి టైం ఉంది కదా, వెళ్ళాలి, టైం ఉంది, కొంచెం టైం పడుతుంది. ఈలోగా ఒక డోసు వేయాలి, నష్టమే లేదు. ఇది వేస్తాం, ఒక డోసు చూస్తాం, ఒక 2 గంటలకు తగ్గలేదు, తగ్గకపోతే ఎలాగ టెస్ట్ చేయించుకుంటాం లేదా మందులు తీసుకుంటాం. అవి వేసుకుంటూ కూడా ఈ మందు వేయచ్చు. ఆ మందు ఏం చేస్తుంది, ఈ మందు ఏం చేస్తుంది, ఆ మందు ఏం చేస్తుంది, సప్రెస్ చేస్తుంది, వెంటనే సప్రెస్ చేస్తుంది. దానికి ఒక యాంటీబయాటిక్ ఇస్తారు, అది 5 రోజులు 7 రోజులు కోర్సు ఉంటుంది, వాడతారు. వాడిన తర్వాత ఈ యాంటీబయాటిక్ తాలూకు నీరసం కూడా ఉండిపోతుంది, చాలా కాలం నీరసం ఉంటుంది. మళ్ళీ నీరసం తగ్గడానికి బలంటానికి వెళ్తారు. సో ఏది చేసుకున్నా ఈ మందు వాడుకోవడం నష్టం లేదు. ఇది కూడా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వేసామనుకోండి, 3 రోజులు తగ్గేది 2 రోజులు తగ్గిపోద్ది, లేదా 6 రోజులు తగ్గేది 3 రోజులు తగ్గిపోద్ది. తర్వాత నీరసం ఉండదు. ఇదేం చేస్తుంది, మందు సప్రెస్ చేయదు, లోపలికి వెళ్ళి ఆ రూట్ కాజ్ని తగ్గిస్తుంది, ఆ లివర్ని యాక్టివేట్ చేస్తుంది, ఆ బ్లడ్లో ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. సో దగ్గు తొందరగా తగ్గిపోద్ది. తగ్గాక నీరసం ఉండదు. ఇంకా 6 రోజులు వాడాల్సిన దాన్ని 3 రోజులతో తగ్గిపోద్ది. లేదా దీంతో పాటు ఒక పారాసిటమాల్ వేసుకుంటే ఈజీగా పోవచ్చు అదనమాట. అలానే అది వాడుతూ ఇది వాడచ్చా, ఇది వాడుతూ అది వాడకూడదా, ఏమైనా అయిపోద్దా, ఏమైపోద్ది. ఏమి చెప్పాం కదా, ఫుడ్ సప్లిమెంట్ లాంటివి అసలు మందుగా పనిచేస్తాయి, ఊరికే వేసుకున్న నష్టమేం లేదు. అలా ఏంటంటే మనం ఇది పెద్దగా అయిపోకుండా, అంటే ఒక చిన్న జ్వరం ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు సిటీస్లో పరిస్థితి ఎలా ఉందంటే, చిన్న జ్వరం వెళ్తున్నాం మనం హాస్పిటల్కి, చిన్న జ్వరం తీసుకెళ్తున్నాం కంగారు పడి. ఆ జ్వరం టైం ఏం చెప్పలేము. జ్వరం ఎన్ని మందులు వేసినా తగ్గదు, ఎన్ని టెస్టులు వేసినా తగ్గదు, లేదా తగ్గిపోయి మళ్ళీ వస్తుంటుంది, మళ్ళీ వేస్తుంటారు. ఇలా చివరికి మళ్ళీ ఏవో టెస్టులు వేసి ఎక్కడ దాకా అయిపోయిందంటే జ్వరం అనే వెళ్ళి మనం బ్లడ్ క్యాన్సర్, లుకేమియా అనే స్థితిలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చిన్నపిల్లలు ఎంతమందో పెద్ద పెద్ద హాస్పిటల్లో పాపం జ్వరాన్ని వెళ్తారు, పాపం వాళ్ళు సడన్గా బాంబు పేలుస్తారు, మీ వాడికి లుకేమియా వచ్చిందని. అలా ఏంటంటే జ్వరం అని తెలియగానే మనం ఏదో టెస్టులు చేయించుకొని మందులు వేసుకుంటూ మామూలుగా మందులు వేసుకుంటూ కూడా ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే అలాంటి పెద్ద పెద్ద వాటికి దారి తీయకుండా ఉంటుంది, ఆదిలోనే అది తగ్గిపోద్ది అనమాట. ఇవన్నీ చాలా సపోర్ట్ చేస్తాయి, అంటే బాడీలో ఇమ్యూనిటీని పెంచి అది పెద్దగా అయిపోకుండా, జ్వరం పెద్దగా ఇంకో జ్వరంగా మారిపోకుండా, ఇంకో ఆర్గాన్స్ చెడిపోకుండా, బోన్ మ్యారో లెవెల్లో పాడైపోకుండా ఇది రెస్ట్రిక్ట్ చేస్తారన్నమాట, కంట్రోల్ చేసి ఈజీగా తగ్గిపోద్ది. నీరసం కూడా పోతారో, నీరసం కూడా ఉండదు. ఇంకా చాలా కాలం జ్వరం రాదు. ఇంకో విషయం, ఇలా చేయడం వల్ల చాలా కాలం ఇంకే జ్వరం రాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇది ఒక సంవత్సరం అంతా కాపాడేస్తుంది, మళ్ళీ జ్వరం రాదు. అస్తమానం చిన్నకి జ్వరాలు రావు, ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి కొంతకాలం. చాలామంది పిల్లలకి అస్తమానం జ్వరాలు వచ్చేస్తుంటాయి, అస్తమానం హాస్పిటల్కి వెళ్ళిపోతారు. పాపం వెళ్ళినప్పుడల్లా ఏమి ఇస్తారు వాళ్ళు, పాపం అక్కడ ఉన్న ఆప్షన్ ఏముంటుంది, యాంటీబయాటిక్, బి కాంప్లెక్స్, అంతే కదా, అది చేస్తారు. కాసేపు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ ఏదో చిన్న తడిచారు అనుకోండి, ఇక తడక్కర్లేదు, చల్ల గాలి వస్తే జ్వరం వచ్చేసి పిల్లలు ఎంతమంది ఉన్నారు సిటీలో. ఈ గాలి ఉందా, చల్లగాలి ఇలా తగిలితే ఇంక చలి జ్వరం వచ్చేస్తారు పాపం. ఈలో పాపం కంగారు పడి సంకరేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా ఉన్న ఆప్షన్ అదే, వెళ్తారు పాపం, చేయించుకుంటారు, వస్తారు. అక్కడ వాళ్ళు మాత్రం అదే ఇస్తారు కదా, ఏమిస్తారు, తగ్గిస్తే పంపిస్తారు. అలా అస్తమానం జ్వరాలు వచ్చారు కూడా ఇది వాడుకుంటే నీకు అస్తమానం జ్వరాలు రావు. అలా ఉంటుంది. ఎక్కువ మనం మందులకి ఎక్స్పోజ్ అవ్వక్కర్లేదు, కెమికల్స్కి. అలా ఇది మనకి జ్వరాలకి చాలా సపోర్ట్ చేస్తుంది అన్నమాట.